అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి ఎవరినైనా ఎవరైనా సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలమైన మరి ప్రభుత్వానికి అవసరమైనప్పుడు తీసుకునే అధికారం మనం మీరు ఎవరైనా కొనుక్కునే డాక్యుమెంట్స్లలో రాస్తారేమో, అది కూడా తెలియదా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు హైవే రోడ్డు వేస్తున్నప్పుడు ఎందుకు కొట్టివేస్తున్నారు? అది ప్రభుత్వం స్థలమనేగా. ఏదైనా ఒక రోడ్డు వేయాలంటే హైవే రోడ్లలో కూలుస్తారా లేదా? అది ప్రభుత్వ స్థలమేనా కాదా? ఏది ఏమైనా అప్పుడు కట్టుకునేటప్పుడే జాగ్రత్తగా కట్టుకోవాలి. అక్రమంగా ఆక్రమించుకోకూడదు, అక్రమంగా నిలబెట్టుకోకూడదు, అక్రమంగా దోచుకోకూడదు. తమరి గారు కూడా అలాగే చేశారా లేదా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు గన్నవరం వెళ్ళటానికి ఏ విధంగా వేశారు రోడ్డు, ఎలా వేశారు రోడ్డు, అవన్నీ కొట్టి పడివేశారా లేదా? వాటి కోసం ఏమైనా చేశారేమో, చేస్తుండవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసినవన్నీ ఇతర పార్టీల మీదకి, ఇతర ప్రభుత్వాల మీదకి గెంటి వేయడం ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అది ప్రైవేటు స్థలమైనా ఆక్రమించుకొని వేస్తారు. ఎన్నో డబల్ రోడ్లు వేయాలన్నా, సింగిల్ రోడ్లు వేయాలన్నా పొలాలు కూడా ఆక్రమించుకొని రోడ్లలోకి వేస్తున్నారు. అవన్నీ కూడా పోతాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎలా వేశారు మీరు గన్నవరం పోవటానికి? అప్పుడు బీజేపీలో పొత్తులో ఉన్నారా లేదా? బీజేపీకి పొత్తు ఇచ్చారా లేదా? బీజేపీ అధికారం ఉండబట్టి, అప్పుడు మీరు కేంద్రంలో ఉండబట్టి మీకు బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి డబ్బు సరఫరా చేయబట్టి మీరు ఆ రోడ్డు వేసుకున్నారు. మీరు గన్నవరం వెళ్ళటానికి గతసారి కూడా చెప్పే ఉంటాను. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని ఇలా అడగటం ఎలా సాధ్యమవుతుంది? మీరు చేసిన పనులే కదా ఇతర వాళ్ళు చేసేది, మీరు చేసినట్లే కదా చేసేదల్లా. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ప్రైవేటు స్థలమైన ప్రభుత్వానికి అవసరమైనప్పుడు తీసుకునే అధికారం కొనుక్కునేటప్పుడే డాక్యుమెంట్లో పెడతారేమో, అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నారు. అవును, కానీ ఒక్కసారి ఆలోచించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్ని కోర్టులైనా వాయిదాలకు పోకున్నా ఆయనకు ఎందుకు ఊరట లభిస్తున్నారో ఏమో తెలియని పరిస్థితి. ఆయన వాయిదాలకు హాజరవుతున్నారా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేసుకుంటూ ఉంటారు? ఏదో జనం వెంట ఉన్నట్టుగా ఈయనని వెంబడి పెట్టుకొని కేకలు వేస్తూ జెండాలు పట్టుకొని ఏదో చేసినట్టుగా ప్రజలలో తిరిగి సింపతి పొందాలంటే పొందలేరు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా జనాలు అలాగేం లేదు. గతసారి కూడా అలాగే ఉన్నారా లేదా? తమరి గారి పరిపాలనలో 5 సంవత్సరాలు ఎలా చేశారు, ఏ విధంగా చేశారన్నది ఆలోచించుకోవాల్సిందిగా కోరుచు ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.